నమస్తే DCN న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి అనే పేరు పలకడానికి జగన్ మనసు పూర్తిగా అంగీకరించడం లేదు. విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. సంక్రాంతిని జూదపు పండుగగా మార్చి కూటమి ప్రభుత్వం తెలుగు సాంప్రదాయాలపై దాడి చేస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆరోపణలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ హీరో అరుణ్ విజయ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మైనర్లకు ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రులపై కేసు పెట్టాలని వ్యాఖ్య. రాజధానిపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్య నిరసనమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. అమరావతి అనే పేరు పలకడానికి జగన్ మనసు పూర్తిగా అంగీకరించడం లేదని పేర్కొన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని అని తెలిపారు. రైతులు ఇచ్చిన భూములే రాజధాని నిర్మాణానికి పెట్టుబడి అన్నారు. అమరావతికి మాత్రమే 3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. జగన్ కావాలనే మిగతా జిల్లాల ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతి అనే పేరు ఆయన ఇష్టపడటం లేదు. అమరావతి అనే పేరు నాకు ఇష్టం లేదు కాబట్టి అసలు రాజధాని ఉండటానికి వీల్లేదంటాడు. ఏమిటి? ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని. 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మాట్లాడినవి ఆషామాషి వ్యక్తి అనుకున్నారా మాట్లాడింది? అనామకుడు అనుకున్నారా మాట్లాడింది? చదువు సంధ్యలు లేనివాడు అనుకున్నారా మీరు మాట్లాడింది? విజ్ఞానం లేనివాడు అనుకున్నారా మీరు మాట్లాడింది? రాజకీయ నేపథ్యం లేనివాడు అనుకున్నారా మీరు మాట్లాడింది? సాక్షాత్తు 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి. వాళ్ళ నాన్నగారు 6 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారిది కూడా రాజకీయ కుటుంబమే. ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. నేను ఎక్కడుంటే అదే రాజధాని. నేను అంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అంటారు. మనం చప్పట్లు కొట్టాలండి. ఓహో జగన్ భలే మాట్లాడేవయ్యా అని చప్పట్లు కొట్టాలా? రేపో మాపో పార్లమెంటులో తప్పకుండా అమరావతి నామం ధృవీకరించబడుతుంది. అమరావతి రాజధాని. ఒక్కసారి నీకు చిత్తశుద్ధి ఉంటే మారు వేషం వేసుకొని ఒకసారి అమరావతిలో జరుగుతున్న పనులు చూడండి. వేల మంది వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. వందలాది మిషన్లో. నేను ఆ రోజున నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ అప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు చూశాను. ఇప్పుడు ఈ అమరావతి నిర్మాణంలో చూస్తున్నాను. ఎక్కడెక్కడి నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఇతర తమిళనాడు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్నారు. కూలీలు, పనివాళ్ళు, ఎక్స్పర్ట్స్, ఆర్టిజన్స్ అందరూ పనిచేస్తూ ఉన్నారు. కన్నుల పండుగ ఉంది అమరావతిలోకి వెళ్తే. ఒకసారి మా వాళ్ళందరికీ మొన్న నేను మెసేజ్ పెట్టిన, ఒకసారి అందరూ వెళ్ళి చూడండి అమరావతి ఎలా పనులు జరుగుతున్నాయని. ప్రతి విద్యార్థి అమరావతికి వెళ్తే ఓహో నా భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది ఇక్కడ బ్రహ్మాండంగా. ఒక నిరుద్యోగి అక్కడికి వెళ్తే నా భవిష్యత్తు ఇక్కడే, నేను ఇక్కడే రేపు ఉద్యోగం చేయబోతున్నాను. ఒక కార్మికుడు ఇక్కడ వస్తే ఓహో రేపు నా కార్ఖానా ఇక్కడ ఉండబోతుంది, నా పరిశ్రమ ఇక్కడ ఉండబోతుంది, నేను ఇందులో పనిచేయబోతున్నానని అనుకుంటున్నారు. పరిశ్రమలు వస్తుంటే బెదిరిస్తావు. నేను ఒకటే అడుగుదాం అనుకున్నానండి, అవకాశం వచ్చింది. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, పీపీపీ మోడల్లో కాలేజీలు తీసుకున్న వాళ్ళని జైలుకు పంపిస్తావా? నేను ఒక్కటే చిన్న ప్రశ్న ఇస్తా. అండర్ వాట్ ప్రొవిజన్? ఏ చట్టం ప్రకారం? ఏంటో చెప్పండి. మీరు ఏమన్నా ఉందా చట్టం? చెప్పండి. మీరు కూడా కొంచెం జగన్కి అనుకూలంగా ఉంటారు. చెప్పండి మీరు. ఏ చట్టం ప్రకారం పీపీపీ మోడ్లో కాలేజీలు తీసుకున్న మా వైద్య కళాశాలలు తీసుకొని నడుపుతున్న వాళ్ళని జైలుకు పంపుతాను అన్నావు? ఏ చట్టం ప్రకారం, ఏ సెక్షన్ ప్రకారం, ఏ లా ప్రకారం పంపిస్తావో ఒక్కసారి చెబుతావా? అంటే బెదిరిస్తావు. ఒక స్ట్రీట్ ఫైటర్ లాగా బెదిరిస్తావు. మీరు వస్తే మీ కాళ్ళు ఎరగొడతా, అదే కదా అనేది. ఏ చట్టం ప్రకారం ఎరగొడతావు నేను అడుగుతున్నా, చెబుతావా? కేపీఎల్ కోడి పందాల లీగ్ పేరుతో సంక్రాంతి పండుగను చూడడానికి వేదికగా మార్చి తెలుగు సాంప్రదాయాలపై కూటమి ప్రభుత్వం దాడి చేస్తుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. కోడి పందాలు, క్యాసినోలు, పేకాటలను ప్రోత్సహిస్తూ కుటుంబాలను నాశనం చేసే విష సంస్కృతిని
చంద్రబాబు ప్రభుత్వం పెంచిపోయిస్తుందని మండిపడ్డారు. సంపద సృష్టి పేరుతో జోదాన్ని ప్రోత్సహిస్తూ కూటమి నేతలు కోట్లు దోచుకుంటున్న ధ్వజమెత్తారు. సంక్రాంతి పండుగ ముసుగులో కోడి పందాలు, క్యాసినోలు నిర్వహించి ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నారని ఆరోపించారు. సాంప్రదాయం అనేది లేదు. సాంప్రదాయం ముసుగులో ఈరోజు అరాచకత్వాన్ని ప్రేరేపించి కత్తులు దూసే కోళ్లు, దాని వెనకాల జోదం, చుట్టూ గ్యాలరీలు, ఎల్ఈడి స్క్రీన్లు, వేలాది కొలది సందర్శకులు, పెద్ద మొత్తంలో చేతులు మారనున్నటువంటి నగదు. ఇది ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి విషయం. సంక్రాంతి పండగని అర్థమే మార్చేశారు. ఎందుకంటే పండగ అంటే పంటలు వస్తాయి. ఆ పంటలు వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట కలుచుకుని ఆ పండగ చేసుకుంటారు. అంటే సంక్రాంతి పండుగ అంటే గొబ్బెమ్మలు, గంగిరెద్దులు అవన్నీ కూడా మర్చిపోయే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడే ఒక అరాచకత్వాన్ని ప్రేరేపిస్తా ఉన్నారు. ఆయన చెప్పారు ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని చెప్పారు. సంపద సృష్టిస్తాం అంటే మేమేదో ఈయన సంపద సృష్టిస్తాడని అనుకుని మేమేదో అనుకున్నాం. కానీ కేపీఎల్ అని ఈ సబ్జెక్టుతో సంపద సృష్టిస్తాడని చెప్పి మేము ఏ రోజు భావించలేదు. ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా భావించలేదు. ఆయన 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజల మీద మీరు చేస్తున్నటువంటి దాడి, మీరు ఈ రోజు ప్రజల మీద చేస్తున్నటువంటి అరాచకం, ఈ రోజు ప్రజల మీద మీరు రుద్దుతున్నటువంటి విష సంస్కృతి, ఇది కరెక్ట్ కాదు. మీకు ఎప్పటికైనా దీని మీద ప్రజలు ఉసురు కూడా మీకు తగులుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కోడి పందాల మీద నిషేధం ఉన్నా గానీ, కోడి పందాలు ఎప్పుడు కూడా కోడి పందాలు జంతువులని హింస పెట్టకూడదు అనే ఒక చట్టంలో కోడి పందాల మీద ఒక నిషేధం ఉంటుంది. కానీ సాంప్రదాయంలో ఏం చేస్తారంటే కత్తి కట్టకుండా ఏదో ఆ క్రీడని సాంప్రదాయకంగా కత్తి కట్టకుండా ఆ పందాలు వేసుకుని ఆ గ్రామాల్లో వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని తీర్చుకుంటారు. కానీ ఇప్పుడు కత్తులు కట్టి ఎల్ఈడి స్క్రీన్లు, పెద్ద పెద్ద స్టేడియంలు నిర్మించేసి ఈ రోజు అన్ని సదుపాయాలు, అంటే ఎక్కడి నుంచో వచ్చే విఐపీస్ వాళ్ళందరికీ కూడా ఏసీ సదుపాయాలు కల్పిస్తా ఉన్నారు. కోడి పందాలు చీకటి పడే వరకే ఎప్పుడన్నా కోడి పందాలు వేసుకుంటారు. అంటే కోడి పందాలు ఏదో ఒక చోట 2 చోట్ల వేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు తెల్లవార్లు వీళ్ళు విష సంస్కృతిని గ్రామాల్లో చొప్పించి ఏదో డాన్సులు, ఏదో రకరకాలుగా గ్రామంలో ఉన్నటువంటి మంచి వాతావరణం అంతా కూడా పాడు చేస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోడి పందాలకో లేకపోతే సంక్రాంతి పండుగకో వ్యతిరేకం అని కూడా చాలా మంది అడగొచ్చు. కానీ మేము ఎప్పుడు కూడా పార్టీకి పండక్కి వ్యతిరేకం కాదు. ఏదైతే మీరు ఈ విష సంస్కృతిని గ్రామాల్లో చొప్పిస్తా ఉన్నారో, ఈ మొన్నటికి మనం చూస్తే రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. రైతులందరూ కూడా వాళ్ళకి కరెక్ట్ గా ధర రాక చాలా ఇబ్బందులు పడి అప్పులు పాలైపోయి గ్రామాల్లో వాళ్ళు ఆ విధంగా ఉంటే, మళ్ళా ఇప్పుడు కొంచెం కొద్దో గొప్ప జోదం అలవాటు ఉన్నటువంటి ఎవరన్నా ఉంటే వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా అయిపోతాయి ఒక్కసారి ఆలోచించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరుతా ఉన్నా. చంద్రబాబు, రేవంత్ రెడ్డిల మెప్పు కోసం మంత్రి పయ్యావుల పాకులాడుతున్నారని, అందులో భాగంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును థెఫ్ట్ ప్రాజెక్టు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుని సంతృప్తిపరచడం కోసం ఒక పద్ధతి ప్రకారం రాయలసీమ ప్రాంతానికి సంజీవన్ లాంటి ప్రాజెక్టుపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. అసలు పనులే మొదలు కాలేదన్న కూటమి నాయకులు ప్రాజెక్టు వీడియోలు, ఫోటోలు వైసీపీ విడుదల చేశాక మాట మార్చి సాగునీటి ప్రాజెక్టు అని కొత్త పల్లవి అందుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఆయన ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి రేవంత్ గారు చెప్పినట్టుగా ప్రాజెక్టు పనులు ఆపేసినారా అని చెప్పి అనేక మంది విస్తుపోయినారు. కానీ ఈరోజు వరకు కూడా ఇది రాష్ట్రానికే చాలా అవమానకరమైనటువంటి విషయం. 2 తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ కూడా తెలంగాణ, రాయలసీమ
ముఖ్యమంత్రులు అక్కడి ప్రయోజనాలు ఇక్కడి ప్రయోజనాలు వేరువేరుగా ఉంటాయి. అట్లాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించని రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది అవమానకరమైంది. ఇది ఒక రకంగా ద్రోహపూరితమైనటువంటిది కూడా అనేటువంటిది ఇక్కడ అందరూ కూడా అభిప్రాయపడినారు. దాని తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారేమో అని చెప్పి అనుకున్నారు. సూటిగా సమాధానం చెప్తారేమో, నేను అలాంటిది మాట్లాడలేదనో, అలాంటివి రహస్యంగా చర్చలు జరగలేదనో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనే రాజీ పడలేదనో చెప్తాడనుకున్నాం. కానీ ఆయన అట్లాంటి విషయాలు చెప్పకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది చాలా పరిమితమైందని, ఆ ప్రాజెక్ట్ అవసరమే లేదన్నటువంటి రీతిలో ఆయన మాట్లాడడమే కాకుండా వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్తో కూడా అదే మాటలు మాట్లాడించినాడు. ఇది రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను అంగీకరించినట్టుగా, ఆ వ్యాఖ్యల పట్ల వాళ్ళకేం వ్యతిరేకత లేదనేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు కానీ మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది మనకు. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఈరోజు పయ్యావుల కేసు ఇంకొక అడుగు ముందుకేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే మాట మాట్లాడినాడు. నిజంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా ఉండి, మినిస్టర్గా ఉండి, ఎంతో అవసరమైన రాయలసీమ నీటి ప్రయోజనాలు తీర్చగలిగినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అంత బాధ్యత రాహిత్యంగా ఎలా వ్యాఖ్యానిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే కాదన్నట్టుగా కూడా ఆయన మాట్లాడాడు. మాజీ మంత్రి రోజాపై రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. మాజీ క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన రోజాకు ప్రాథమిక విషయాలపైన కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కనీసం ఏషియా గేమ్స్ అంటే ఏమిటో కూడా తెలియని వ్యక్తిని గత ప్రభుత్వం మంత్రిని చేయడం రాష్ట్ర క్రీడాకారుల దౌర్భాగ్యమని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పోలీసులను కించపరిచేలా మాట్లాడడం ఆమె సంస్కారహీనతకు నిరసనమన్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే నిధులను నిలిపివేయాలని కోరుతూ ఆర్థిక శాఖ మంత్రికి వైసీపీ నేతలు లేఖలు రాయడం వారి రాష్ట్ర వ్యతిరేక విధానాలకు నిరసనమని పేర్కొన్నారు. ఆమె మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ రోజా గారు, ఆమె మొన్నప్పుడు ఒక ప్లేయర్ని కలిసా, ఏషియన్ గేమ్స్ అంటే అవేమని అడిగారంట అప్పట్లో. ఆమె ఈరోజు ఏదేదో మాట్లాడుతూ ఉంది. ఆమె పోలీసుల్ని బావిలో దూకమంటా ఉంది. ఫస్ట్ దూకాల్సిన వైసీపీ నాయకులు మీరు, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మీరు. ఆ రోజా, ఆ కోడలు నాని, వంశీ, ఇంకెవరైతే ఆ నోరు బారేసుకున్న వాళ్ళందరూ ఉండే బావిలో దూకండి. ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో గెలిపారు ఓట్లతో, ఓట్లేసి కూటమి ప్రభుత్వానికి. మీరు ఈరోజు పోలీసు సమర్థవంతంగా పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ని, పోలీసుల్ని బావిలో దూకమంటారా? మీరు దూకని బావిలో, దరిద్రం పోతుంది రాష్ట్రానికి. సిలిలాగా దాపరించారు. పరిశ్రమలు వస్తూ ఉంటే అడ్డుకుంటున్నారు. పొన్నవాళ్ళు ప్రభాకర్ ద్వారా వైజాగ్లో ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటి మీద కేసేశారు. సిగ్గు శరం లేకుండా కేసులు వేశారు. దాని తర్వాత ఈరోజు ఎవరైనా ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలంటే వాళ్ళకి లేఖలు రాస్తున్నారు. లేఖలు రాసి ఈ రాష్ట్రానికి నిధులు ఇద్దండి, ఇక్కడ శాంతి పద్ధతులు విఘాతం కలుగుతున్నాయి, ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుందని లేఖలు రాస్తున్నారు. స్వయాన ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ వైసీపీ ఎంపీ కలిస్తే ఏంటి మీరు లేఖలు రాయడం ఏంటి, ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుందని వైసీపీ నేతలు, జగన్మోహన్ రెడ్డి, ఇక్కడున్న కొంతమంది నాయకులు ఏందో పోరాటం చేస్తారు. మీరు పోరాటం చేయాల్సింది కడప స్టీల్ ప్లాంట్ మీద చేయండి. అక్కడే పుట్టాడు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి. ఏం పొడిచాడు ఆయన కడపకి? రాయలసీమలోనే కదా కడప ఉంది. 5 ఏళ్ళలో
కడప స్టీల్ ప్లాంట్ ఏమైందని అడుగుతున్నాం. మేము మొదలు పెడితే ఆ రోజు 5 ఏళ్ళు ఏం గాడిదలు కాసారని అడుగుతున్నాం. మేము 900 కోట్లు ఎత్తిపోతల పథకం ఆ మట్టి పని చేశారు అంతే. ఈరోజు ఏదో అన్యాయం జరిగిందని చెప్తున్నారు. వీళ్ళేదో రాయలసీమ ఉద్ధరించిన వాళ్ళలాగా రాయలసీమకు ఒక పరిశ్రమ తీసుకొని వచ్చారా? కియా తీసుకొని వచ్చింది ఎవరు? అనంతపురంకి. మేము సవాలు విసురుతున్నాం. కియా పరిశ్రమ తీసుకొని వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఓరగల్ అభివృద్ధి జరిగిందంటే కర్నూలులో చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు కర్నూలుకి బెంచ్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా? తిరుపతిలో ఈ రోజున ప్రతి పరిశ్రమ రేణుగుంటకాయకి వెళ్దామండి. డిక్సన్ కానీ, హెచ్సిఎల్ కానీ, జోహా కానీ ఏ పరిశ్రమ వచ్చిందన్న? ఐఐటి వచ్చిందన్న, ఐసర్ వచ్చిందన్న. ఎవరి వల్ల వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా? మీరేం పొడిచారని అడుగుతున్నాం. రిలయన్స్ ఇక్కడే ఇదే తిరుపతిలో 25,000 కోట్లతో పెట్టుబడి పెట్టాలని ముందుకొస్తే ఆ పరిశ్రమను తరివేసింది మీరు కాదా? మీరు రాయలసీమ ఉద్ధరకులు. రాయలసీమ కోసం వీళ్ళు పోరాటం చేస్తున్నారు, రోడ్డు మీద దొల్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలు దొల్లారు మీ దరిద్రం వల్ల. ఏ రోజన్నా నేను స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా సూటిగా ఇక్కడున్న నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకత్వాన్ని, మీరు ఏ రోజున యువత గురించి పట్టించుకున్నారా? ఈరోజు డిఎస్సి విడుదల చేశాం, బ్రహ్మాండంగా టీచర్స్ డ్యూటీలు చేసుకుంటున్నారు. మీ హయాంలో పోలీస్ శాఖలో నోటిఫికేషన్ అనేది పెట్టి ఎంత ఇబ్బంది పెట్టారు. ఈరోజు బ్రహ్మాండంగా రిక్రూట్మెంట్ చేశాం. వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రైనింగ్లో ఉన్నారు, జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.